గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ ఇన్వెస్టేజ్. ఈరోజు నేను లెర్న్, ఎర్న్ అండ్ ట్రిప్ ఆఫర్ ఈ ట్రిప్ ఆఫర్ గురించి వచ్చిన మెయిన్ FAQస్కి ఆన్సర్స్ చెప్పబోతున్నాను. మన కంపెనీ క్లియర్గా నోటిఫికేషన్ ఇచ్చి క్లియర్ చేయడం జరిగింది. చాలామందికి ఈ క్వశ్చన్స్ వచ్చినాయి, కానీ ఆన్సర్స్ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెర్న్, ఎర్న్ అండ్ ట్రిప్ ఆఫర్ ఈ ఆఫర్ని మనకి యానివర్సరీ సందర్భంగా మన కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో మెయిన్గా మన వాళ్ళకి వచ్చిన డౌట్స్ ఏంటి, దానికి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మెయిన్గా వచ్చి మనకి ఒకవేళ నేను 3000 PVలు ఒకే నెలలో కానీ 2 నెలల్లో కానీ కంప్లీట్ చేస్తే, అంటే సెల్ఫ్ 1400 PV ఈ నెలలోనే కొట్టి చేసుకొని, అలాగే 1600 PV విత్ 8 జాయినింగ్స్తో 1600 PV తీసుకురమ్మన్నారు. ఇంకా సో అలా చేస్తే నేను ఈ ట్రిప్కి క్వాలిఫై అవుతానా, ఒకే నెలలో చేసేస్తే లేదా 2 నెలల్లో చేసేస్తే అని అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఖచ్చితంగా కాదండి. మనం క్వాలిఫై అవ్వము. అలా చేస్తే మీరు ఈ ట్రిప్కి క్వాలిఫై అవ్వాలంటే 4 నెలలు టైం ఇచ్చారు కదా, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ 4 నెలల్లో మినిమం 3 నెలలైనా సరే ఈ ట్రిప్కి సంబంధించిన క్వాలిఫికేషన్ పీరియడ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 నెలల్లోనే ఇప్పుడు 3000 PV చేసేసాం, 8 జాయినింగ్స్తో చేస్తాం. ఫస్ట్ మంత్లోనే మనం అయిపోయాం. మనం ఇంకా 2 నెలలు 100 PV ఇన్ ద రిమైనింగ్ 2 months కూడా న్యూ జాయినింగ్స్ ద్వారా 2 న్యూ జాయినింగ్స్ ద్వారా 100 PV అనేది చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ మంత్లో ఇంకో 2, థర్డ్ మంత్లో 2 అంటే 4 అక్కడే కదా. ఇంకా 4 ఏదైతే ఉన్నాయో మీరు ఫస్ట్ మంత్ మాత్రం కంప్లీట్ చేసుకోవాలి. మిగిలిన 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టాప్ చేసుకొని 2 పీపుల్ని సెకండ్ మంత్లో, 2 పీపుల్ని థర్డ్ మంత్లో కంప్లీట్ చేసుకోండి. అలా చేస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. ఒకేసారి ఒకే నెలలో చేసేస్తే మీరు అవరు. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, మీరు ఒకవేళ జూను అండ్ జూలై చేసుకున్నారు, ఓకేనా. జూను అండ్ జూలైలో ఫర్ ఎగ్జాంపుల్ మీ సెల్ఫ్ ఫస్ట్ నెలలో అయిపోయింది, 2 న్యూ జాయినింగ్స్ చేసేసుకున్నారు, వాళ్ళ చేత కొంత PV అయిపోయింది. ఇంకా రిమైనింగ్ PV కొత్త వాళ్ళతో చేయించాలి. సెకండ్ మంత్లో కూడా అది కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం, 2 నెలల్లో చేశాను అనుకుందాం. కానీ 2 నెలల్లో కంప్లీట్ అయిపోయినా మీరు క్వాలిఫై అయినట్టు కాదు. 3వ నెల కూడా ఆ ప్రాసెస్ అనేది రన్ అవ్వాలి, న్యూ జాయినింగ్ ప్రాసెస్, ఓకేనా. సెకండ్ మంత్ మినిమం 2 థర్డ్ మంత్ మినిమం 2 చేయాలి. కాబట్టి మినిమం ఆ 2 ఆపుకొని మినిమం 100 PV చేయించుకోవాలన్నమాట. అలా 3 months ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. మీకు సెల్ఫ్ అంతా ఒకే నెలలో అయిపోయినా జాయినింగ్స్ మాత్రం మినిమం 3 months జరిగేలాగా చూసుకోవాలి, ఓకేనా. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అగ్రి కేటగిరీకి ఏంటి, ప్రొడక్ట్ కేటగిరీ ఆప్షన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అదే అగ్రి కేటగిరీ ఓన్లీ సర్టిఫికేట్ కావాలంటే ఏం చేయాలి, 1400 PV సెల్ఫ్ చేసుకోవాలి, అలాగే 1600 PV న్యూ జాయినింగ్స్ ద్వారా రావాలి. ఈ PV ఎలా రావాలి, ఓన్లీ అగ్రి ప్రొడక్ట్స్ కొంటేనే రావాలి. అదే నాన్ అగ్రి కేటగిరీస్ ఉన్నాయి, ఓకేనా. బ్యూటీ కానివ్వండి, లేదా బెస్లిమ్ ట్రైనింగ్ ఉంది. ఈ 2 ట్రైనింగ్స్కి మీరు అటెండ్ కావాలంటే ఏం చేయాలి, అగ్రి ప్రొడక్ట్స్ కాకుండా మిగిలిన ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్తో ఈ కండిషన్స్ని క్వాలిఫై చేయాలి. సెకండ్ డౌట్ ఏంటంటే అందరికీ, నేను 100 PV కంటే తక్కువగా న్యూ జాయినింగ్ని జాయిన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తిని జాయిన్ చేసుకుందాం మనం ఈ నెలలో. అతను ఫస్ట్ పర్చేస్లో 100 PV చేయలే, 50 PVనే చేశాడు. సెకండ్ పర్చేస్లో 100 PVనో లేదా 60 PVనో చేశాడు. మోర్ దెన్ టోటల్ వచ్చేసి అతనిది సెల్ఫ్ మోర్ దెన్ 100 అయింది. మరి అతనిది కన్సిడర్ అవుతుందా అని చెప్పి అడగడం జరిగింది. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ 1600 PVలో అతను చేసిన 100 అనేది కౌంట్ అవుతుందా లేదా అనేది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మీ 100 PV అనేది కన్సిడర్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఫస్ట్ ఇన్వాయిస్లో ఎంతైతే పర్చేస్ చేశాడో ఆ PVని మాత్రమే 1600 PVs కౌంట్లో కౌంట్ చేస్తారు. అంటే తను ఫస్ట్ పర్చేస్ ఎంతైతే చేస్తాడో అంతే కౌంటింగ్ ఉంటుంది. అతను 100 PV చేయలేదంటే అసలు అతను క్వాలిఫై కాలేదన్నట్టు, అతను మనకి కౌంటే కాదు. ఆ న్యూ జాయినింగ్ అనేది మనకి కౌంట్ కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అతను 100 PV చేశాడు అనుకోండి, మనకి 1600 PVలోంచి 100 PV లెస్ అయ్యి ఇంకా మనం 1500 PV చేయాల్సి వస్తాం. అదే ఒకవేళ అతను 50 PV చేస్తే అతను మనకు కౌంట్ కాదండి. సో ఫస్ట్ పర్చేసే మనకు కౌంట్, రీపర్చేస్ అనేది మనకి కౌంట్ కాదు, ఓకేనా.
నెక్స్ట్ది కెన్ యూ కంప్లీట్ 1600 PV విత్ మోర్ దెన్ 8 జాయినింగ్స్. 8 జాయినింగ్లు పైగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు 8 మందిని జాయిన్ చేశారు, ఓకేనా. 8 మందిని జాయిన్ చేస్తే వాళ్ళకి అయ్యింది 1500 PVనే అనుకుందాం. ఇంకో 100 PVని ఇంకో వ్యక్తితో చేయొచ్చా? 9 న్యూ జాయినింగ్స్ని కన్సిడర్ చేస్తారంటే చెయ్యరండి. 8 మందితోనే చేయాలి, 1600 PVనే చేయాలి, ఓకేనా. 1600 PV కంటే ఎక్కువ చేసుకోండి, అది మీ ఓపిక. బట్ 8 జాయినింగ్స్తో చేయాలి, 1600 PV కంప్లీట్ అవ్వాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? 8 న్యూ జాయినింగ్స్ జరగాలి, వాళ్ళ ఫస్ట్ పర్చేస్లోనే 100 PV అండ్ అబోవ్ తీసుకోవాలి. మినిమం 200 PV వాళ్ళు తీసుకున్నారనుకోండి, అప్పుడు ఈజీగా మీ ఏదైతే 1600 PV కండిషన్ ఉందో సాటిస్ఫై అయిపోతుంది. ఎవ్రీ జాయినింగ్ 200 PV తీసుకున్నారనుకోండి, 8 × 2 1600 PV. క్లియర్గా మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. లేదు ఒక వ్యక్తి 300 తీసుకుని ఒక వ్యక్తి 100 తీసుకున్నాడు, అలా ఓకేనా. ఎంతైనా తీసుకోవచ్చు, వాళ్ళు ఫస్ట్ ఇన్వాయిస్లోనే తీసుకోవాలి, అది మీరు గుర్తుపెట్టుకోండి. 8 న్యూ జాయినింగ్స్తో మాత్రమే మీరు 1600 PV చేయాలి, ఇంకా ఎక్కువ మందితో చేయకూడదు. కెన్ ఐ ప్లేస్ ఐడీస్ ఇన్ ఫోస్టర్? ఫోస్టర్ ఐడి క్రియేట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఈ 1600 PV కౌంట్ అవుతుందా లేదా అని చెప్పి అడగడం జరిగింది. మీరు డైరెక్ట్గా అయినా వేసుకోండి, ఫోస్టర్ ఐడి అయినా వేసుకోండి, ఎలాగైనా సరే న్యూ జాయినింగ్ చేయండి. మీరు వాళ్ళ ద్వారా వచ్చిన PVని కంపెనీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డౌట్ వచ్చేసి కెన్ ద ట్రిప్ ఆఫర్ కెన్ బి క్లబ్డ్ విత్ ద ట్రిపుల్ బొనాంజా? ఒక్క నిమిషం. ఎస్, ట్రిపుల్ బొనాంజా ఆఫర్. ఈ ట్రిప్ ఆఫర్ అనేది ట్రిపుల్ బొనాంజా ఆఫర్తో క్లబ్ అవుతుందా అని అడగడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాదండి. ఆఫర్ సపరేట్, ఈ ఆఫర్ కూడా సపరేట్, ఓకేనా. ఆ ఆఫరే, ఈ ఆఫరే. సో అది ఇది క్లబ్ అయ్యి కన్సిడర్ అవ్వడం జరగదు. దానికి సంబంధించిన మీరు PVలు చేయాలనుకుంటున్నారా, దానికి సపరేట్ మీరు చేసుకోండి, ఎక్స్ట్రాగా మీరు చేసుకోండి, అది మీ ఓపిక. బట్ ఈ ఆఫర్ సపరేట్, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని క్లబ్ చేయడం కుదరదు. రెండింటిని మీరు కావాలనుకుంటే కనుక మీరు 2000 PV సెల్ఫ్ చేసుకోండి సపరేట్గా. అండ్ ట్రిప్కి సంబంధించిన క్రైటీరియా కూడా 1400 PV మీరు చేసుకోండి, ఓకేనా. 1400 PV ఏదైతే 3 మంత్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలో 4 మంత్స్లో, అది మీరు చేసుకోండి. అలాగే 4 మంత్స్లో ఏదైతే 2000 PV కంప్లీట్ చేసుకోవాలో అది కూడా సపరేట్ చేసుకోండి. మీకు సపరేట్ ఆఫర్లు వస్తాయి. 2 ఆఫర్లకి మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇఫ్ ఐ వాజ్ బ్రాంజ్ ఆర్ సిల్వర్ ఆర్ గోల్డ్ డైరెక్టర్ బట్ 16% ఇన్ మే, అంటే మే నెలలో మీరు క్వాలిఫై అవ్వలేదు కానీ మీ పర్మనెంట్ లెవెల్ బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ డైరెక్టర్ ఇలా అయితే నేను ఈ లెర్న్ ఎర్న్ ట్రిప్ ఆఫర్లో పార్టిసిపేట్ చేయవచ్చా అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు మనకు కంపెనీ క్లియర్గా ఇచ్చేసింది. ఏమిచ్చింది? 5% to 16%, అంటే నాన్ క్వాలిఫైడ్ డిస్ట్రిబ్యూటర్స్. ఇంతవరకు బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ అవని వాళ్ళు మాత్రమే ఈ ట్రిప్కి ఎలిజిబుల్ అనమాట, ఓకేనా. ఇంతవరకు ఏ డైరెక్టర్ లెవెల్ క్వాలిఫై అయ్యి ఉండకూడదు. 5% to 16% మధ్యలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మే నెలకి ఈ నెల జూన్ ఉంది కదా, జూన్లో జాయిన్ అయ్యి జూన్లో చేసుకోవచ్చా అంటే అది కుదరదండి. ఓన్లీ మే నెల వరకు జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. మే నెల వరకు ఎవరైతే నాన్ క్వాలిఫైడ్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐడి మే నెలలో వేశారు కానీ మీ ఫస్ట్ పర్చేస్ అనేది ఈ నెలలో జరిగినా పర్లేదు, ఓకేనా. మీ ఐడి మే నెలలో పడితే చాలు, మీరు ఫస్ట్ పర్చేస్ ఈ నెలలో చేసినా కూడా మీరు కన్సిడర్ అవుతారు, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు 5% to 16% లెవెల్లో ఉండాలి. అలాగే బ్రాంజ్ డైరెక్టర్ అండ్ అబోవ్ అనేవాళ్ళు క్వాలిఫైయింగ్ కాదు. ఇంకా చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ డస్ 2 tickets per ID మీన్? చాలామంది అడిగింది ఏంటంటే 2 entries per ID అని ఇవ్వడం జరిగింది కదా అక్కడ. అలా 2 entries per ID అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 సర్టిఫికేట్స్ ట్రైనింగ్స్ కావాలి, బ్యూటీ ట్రైనింగ్ కావాలి, అలాగే వెస్లిం షేక్ ట్రైనింగ్ కావాలి. 2 ట్రైనింగ్లు కావాలంటే ఏం చేయాలి? 2 సార్లు మీరు దాన్ని చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అగ్రి ట్రైనింగ్ కావాలి, అలాగే వెస్లిం షేక్ ట్రైనింగ్ కావాలి. అలాంటప్పుడు కొంతవరకు మీరు ఏదైతే ఉందో ఆ వెస్లిం షేక్ ట్రైనింగ్కి సంబంధించిన క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసుకోవాలి, అలాగే అగ్రి ట్రైనింగ్కి సంబంధించిన క్రైటీరియాను ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఓకేనా. అలా చేసుకున్నట్లయితే మీకు రెండింటికి సంబంధించిన ట్రైనింగ్స్కి ఎలిజిబుల్ అవుతారు.
2 సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు. మీరు డబల్ చేసుకుంటే 2 టికెట్స్ వస్తాయి. ఇక్కడ అడగడం జరిగింది చూడండి, మే నెలలో నా ఐడి యాక్టివేట్ అయ్యింది, ఇందాక చెప్పాను కదా, అండ్ మే నెలలో ఐడి వేశారు, జూన్లో యాక్టివేట్ అయ్యింది, ఇది కౌంట్ అవుతుందా అంటే ఖచ్చితంగా కౌంట్ అవుతుంది. మే మంత్లో మాత్రం ఐడి వేసి ఉండాలి, మే మంత్లో ఐడి వేసి ఉండాలి. జూన్లో యాక్టివేట్ చేసుకున్నా కూడా పర్లేదు, మే మంత్లో యాక్టివేట్ అవ్వకుండా జూన్లో యాక్టివేట్ చేసుకున్నా పర్లేదు. మీ ఐడి మాత్రం జూన్లో పడిన న్యూ ఐడి అయ్యి ఉండకూడదు, మే మంత్ లోపు అయి ఉండాలి, అదే మే మంత్ ఎండింగ్ లోపు పడే ఉండాలి, మే మంత్ బిజినెస్ మంత్ లోపు. అలాగే మీరు ఏ డైరెక్టర్లు ఎవరు క్వాలిఫై అయ్యి ఉండకూడదు. నెక్స్ట్ వచ్చి కెన్ ఐ టేక్ 3 సర్టిఫికేషన్స్ అంటే ఇప్పుడు మనకి 3 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటది? బ్యూటీ ట్రైనింగ్ సర్టిఫికేట్, వెస్లిం షేక్ ట్రైనింగ్ సర్టిఫికేట్, అలాగే అగ్రి సర్టిఫికేట్. ఈ 3 ట్రైనింగ్స్కి నేను అటెండ్ అవ్వచ్చా అని అడగడం జరుగుతుంది. కానీ అలా కుదరదండి, ఓన్లీ 2 ట్రైనింగ్స్కి మాత్రమే మీరు అటెండ్ అవ్వగలుగుతారు. అయితే బ్యూటీ ట్రైనింగ్కి లేదా అగ్రి ట్రైనింగ్కి ఏదో ఒక 2 ట్రైనింగ్లకు మాత్రమే మీరు అటెండ్ అవ్వగలుగుతారు. బ్యూటీ ఆర్ వెస్లిం, బ్యూటీ అండ్ వెస్లిం ఆర్ బ్యూటీ అగ్రి ఆర్ అగ్రి వెస్లిం, అది మీ చాయిస్ అనమాట. మీరు ఏ 2 ట్రైనింగ్లకు అటెండ్ అవ్వాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా కండిషన్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. ఓకేనా? మ్యాక్సిమం 3 సర్టిఫికేట్స్ అనేవి రావు, 2 సర్టిఫికేట్సే వస్తాయి. అది కూడా ఎలా వస్తాయి? మీరు ఆ క్రైటీరియాని డబల్ చేసుకుంటే, మీరు చేయాల్సిన ఏదైతే పీవీలు ఉన్నాయో వాటిని డబల్ చేస్తే మీకు ఆ సర్టిఫికేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్స్ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇవన్నీ లెర్న్ అండ్ ట్రిప్ ఆఫర్ యొక్క ఏదైతే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన ఆన్సర్స్. నెక్స్ట్ది ఎర్లీ బర్డ్ లక్కీ డ్రా ఆఫర్ గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఎర్లీ బర్డ్ లక్కీ డ్రా ఆఫర్ కూడా మన ఈ ట్రైనింగ్ ఏదైతే లెర్న్ అండ్ ట్రిప్ ఆఫర్ మీద బేస్ అయ్యి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఇదే వీడియోలో. ఒకవేళ నేను 3000 పీవీలు అంటే 1600 పీవీ ప్లస్ 1400 పీవీ అనేది 1 మంత్లో చేస్తే నేను ఈ లక్కీ డ్రాకి ఎలిజిబుల్ అవుతానా అని అడగడం జరిగింది. ఎస్ అండి, మీరు 1400 పీవీ ప్లస్ 1600 పీవీ ఒకే నెలలో చేసుకుంటే మీరు ఈ ఎర్లీ బర్డ్ లక్కీ డ్రా ఆఫర్కి ఎలిజిబుల్ అవుతారు. కంప్లీటింగ్ జూన్, జూలై ఆర్ ఆగస్ట్ మేక్స్ యూ ఎలిజిబుల్ బట్ ఫర్ క్వాలిఫైయింగ్ ట్రిప్ ఆఫర్. మీరు 3 నెలల్లో చేసుకున్నారనుకోండి, ఈ ఎర్లీ బర్డ్ లక్కీ డ్రా ఆఫర్ని దేని మీద బేస్ అయి ఉంటుంది? ట్రిప్ ఆఫర్ మీద బేస్ అయి ఉంటుంది కదా. మీరు ట్రిప్కి కూడా క్వాలిఫై అవ్వాలి అంటే 3 నెలల్లో ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఇందాక చెప్పినట్టుగా లెర్న్ అండ్ ట్రిప్ ఆఫర్ 3 నెలలు, 4 నెలల్లో మినిమం 3 నెలల్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. 2 నెలల్లో 1 నెలలో కంప్లీట్ చేయకూడదు. మీరు ఒకే నెలలో కంప్లీట్ చేశారు లేదా 2 నెలల్లో కంప్లీట్ చేశారు అనుకోండి, మీరు లక్కీ డ్రాకి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఎర్లీ బర్డ్ లక్కీ డ్రా ఆఫర్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబుల్ అవుతారు. కానీ సర్టిఫికేషన్ ఏదైతే సర్టిఫికేషన్ ట్రైనింగ్ ఉందో దానికి మాత్రం ఎలిజిబుల్ కారు. దీనికైతే ఎలిజిబుల్ అవుతారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తొందరపడి ముందే చేసేస్తే కనుక దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మనకి ఇంకొక క్రైటీరియా ఇచ్చారు చూడండి, 2 న్యూ జాయినింగ్స్ అనేవి 100 పీవీ చేయాల్సి ఉంటుంది. ప్లస్ మీ 100 పీవీ సెల్ఫ్లో ఉండాలి ఈచ్ మంత్ కూడా. అలా మీ బేస్ లెవెల్ని 4 మంత్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఓకేనా? మీ బేస్ మంత్ని 4 మంత్స్ కూడా మెయింటైన్ చేయాలి. అలాగే లక్కీ డ్రా ఆఫర్ అనేది ఓపెన్ టు ఆల్ లెవెల్సా? నో. ఈ లక్కీ డ్రా ఆఫర్ కూడా ఎవరికి? 5% to 16% వరకు మాత్రమే ఈ లక్కీ డ్రా ఆఫర్ అనమాట. డైరెక్టర్ అండ్ అబోవ్కి ఈ లక్కీ డ్రా ఆఫర్ లేదు. లక్కీ డ్రా ఆఫర్ కూడా 5% నుంచి 16% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెర్న్ అండ్ ట్రిప్ ఆఫర్ అలాగే ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇవ్వండి. ఈ వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా రిమైనింగ్ డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్, విష్ యూ వెల్.